హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇచ్చే ఫోక్ సాంగ్ వచ్చేసి బావా జల్దీ రావా అనేసి పార్ట్ 2 మేల్ వర్షన్ మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. అయితే పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మీకు కూడా తెలుసు. అయితే ఈ పార్ట్ 2 లో యాక్ట్ చేసింది ఎవరనేసి అంటే గనక మెండి మౌనిక గారు అండ్ మల్లికార్జున్ గారు యాక్ట్ చేయడం జరిగింది. చాలా సూపర్ ఉందండి ఈ సాంగ్. మే ఫిమేల్ వర్షన్ ఎంత పెద్ద హిట్ అయిందో మేల్ వర్షన్ కూడా అంత తగ్గకుండా హిట్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అయితే ఈ సాంగ్ ఈ రోజు రిలీజ్ అయిందండి. అయితే ఈ సాంగ్ ఈ రోజు రిలీజ్ కావడానికి కారణం ఏంటిదంటే పార్ట్ 1 సాంగ్ బావా జల్దీ రావా రిలీజ్ అయినప్పుడు మెండి మౌనిక గారు అండ్ మల్లికార్జున గారి మ్యారేజ్ అన్నట్టుగా ఆ రోజు. ఇప్పుడు వచ్చేసి ఇది యానివర్సరీ అన్నట్టు, ఫస్ట్ యానివర్సరీ కాబట్టి ఈ రోజు మేల్ వర్షన్ లో బావా జల్దీ రావా అనేసి పార్ట్ 2 సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరు చూడండి, మీ అందరికి నచ్చుతుంది. చాలా బాగా తీయడం జరిగిందనండి. అయితే ఈ సాంగ్ కు మ్యూజిక్ అంతా సేమ్ ఉంది కానీ లిరిక్స్ మాత్రం చేంజ్ అయినాయి అన్నట్టుగా. అయితే ఆ పార్ట్ 1 సాంగ్ లో ఎంత అమ్మాయి అబ్బాయిని పొగుడుతూ ఎంత బాగా పాడిందో ఈ పార్ట్ 2 సాంగ్ లో వచ్చేసి అబ్బాయి అమ్మాయిని పొగుడుతూ అంతే బాగా పాడడం జరిగింది అనేసి చెప్పొచ్చు. సో ఈ సాంగ్ మీరు అందరు తప్పకుండా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఆబ్వియస్లీ మన మామిడి మౌనిక గారే అందించడం జరిగింది అన్నట్టుగా. సింగర్ గా ఎవరు ఈ పాటను పాడారంటే కళ్యాణ్ కీస్ గారు తన మేల్ వాయిస్ తో ఈ సాంగ్ కు చాలా అందాన్ని తీసుకొచ్చారనేసి చెప్పొచ్చు. ఇక ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను, చాలా పెద్ద హిట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ఈ సాంగ్ కు మెయిన్ ఏంటంటే వాయిస్ అన్నట్టుగా, సాంగ్ కు మేల్ వర్షన్ కాబట్టి. సో సాంగ్ పాడింది ఎవరనేసి అంటే గనక ఇంద్రజిత్ గారు తన అద్భుతమైన గొంతుతోని ఈ సాంగ్ ను ఎక్కడికో తీసుకెళ్లారనేసి చెప్పొచ్చు. మీరంతా తప్పకుండా చూడండి, సాంగ్ చాలా బాగుందండి. ఎవరైతే బావ మరదలు ఉంటారో బావ పైన మరదలకి, మరదల పైన బావకి ఎంత ప్రేమ ఉంటుంది అనేసి ఈ సాంగ్ లో చూపించడం జరిగింది అనేసి మీ అందరికీ తెలిసిందే. సో ఈ సాంగ్ చాలా బాగుందండి, మీరు తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనేసి నేను మీ ముంగడు తీసుకొచ్చిన. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడల్లా నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను మరిన్ని ఫోక్ సాంగ్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.